ఇంత జరిగాక పిక్చర్ పాట్ ఏం చెప్పినా డాడ్ కన్విన్స్ గారు. నన్ను వచ్చేయమని మళ్ళీ ఫోన్ చేస్తారు. ఈసారి ఆయనే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏం చేయగలనా? ఇప్పుడు చూడు. సూర్య, ఎవరికి కాల్ చేస్తున్నావు? సైలెన్స్. అంకుల్, ఐఎమ్ సూర్య. అంకుల్ 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 ప్లీజ్ డిస్కనెక్ట్ చేయొద్దు. అంకుల్, శామ్ అక్కడికి రావడం లేదు. తను అసలు ఫ్లైటే ఎక్కలేదు. ఎందుకంటే శామ్ పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు తను అక్కడి నుంచి ఇక్కడికి ఏ మోటివ్తో వచ్చిందో ఆ మోటివ్ పూర్తి చేసి కానీ రాదు. కళ్యాణి అత్తయ్యని మా నాయనమ్మని కలపాలన్న తన ఉద్దేశం, తన కోరిక నెరవేరాలి అంటే శామ్ ఇక్కడే ఉండాలి. నో అంకుల్, శామ్ నా ప్రాణం. షీజ్ మై సోల్. నేను ఎప్పటికీ తనను దూరం చేసుకోను. తనే నా లైఫ్ పార్ట్నర్ అవుతుంది. ఐ ప్రామిస్ యూ అంకుల్. వాట్ అబౌట్ దట్ సామాన్య? షీజ్ లైక్ పాసింగ్ క్లౌడ్ అంకుల్. అది వెళ్ళిపోతుంది. దానంతటదే మా ఇల్లు విడిచి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండండి ప్లీజ్. అంతేకాదు అంకుల్, శామ్ వెళ్ళిపోతే నాతో పాటు వజ్రపాటి ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. తన ఇల్లు తన వాళ్ళని కూడా మర్చిపోయి ఇదే తన సొంతిల్లు అనుకుంటున్న మా బావ శ్రీనివాస్ గారికి ఫస్ట్ టైం ఇది అత్తారిల్లన్న ఆలోచన పుడుతుంది. అక్కని తీసుకుని వెళ్ళిపోతాడు. శామ్ చుట్టూ నా ఫ్రెండు అంటూ ఎంతో అభిమానంగా తిరిగే నా తమ్ముడు చంద్ర టోటల్గా డిస్టర్బ్ అవుతాడు. అది వాడి కెరియర్కే బ్రేక్ వేస్తుంది. అలాగే మా చెల్లెలు లిల్లీ, మా అమ్మ, పెద్దమ్మ, అంతెందుకు ఇంట్లో అందరూ బాధపడతారు. ముఖ్యంగా మా నాన్నమ్మ. శామ్ దూరం అయితే అస్సలు కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే శామ్లో తన కూతురు కళ్యాణి అత్తయ్యను చూసుకుంటున్న మా నాన్నమ్మ మళ్ళీ మొదటికొస్తుంది. చివరిగా ఒకే ఒక మాట, ఇన్నాళ్ళు వజ్రపాటి ఇంటికి వెన్నెల్లా ఉన్న శామ్ వెళ్ళిపోతే ఈ ఇల్లు చీకటిమయమైపోతుంది. ట్రై టు అండర్స్టాండ్ అంకుల్. ఓకే సూర్య, టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. శామ్, మీ డాడీ నిన్ను అర్థమైందిలే. మాటలతో మాయ చేసి డాడ్ని ఒప్పించావు కదా. మాయ కాదు సార్, మాట. నా మనసులోని మాట చెప్పాను. అమ్మ శాము, అమ్మ శాము, సామాన్య, అందరూ ఇలా రండి, త్వరగా రండి. ఏంటంటీ, ఏంటిది? జ్యువెలరీ కొనడానికి మీరు, నేను, మా మామ్ అండ్ సూర్య మాత్రమే వెళ్దామని చెప్పాను కదా. అందరినీ పిలిచారెందుకు? మనం నగల షాప్ కి వెళ్ళడం లేదు. అదేంటి రాజీ గారు? అంటే జ్యువెలరీ షాప్ కి వెళ్ళకపోతే జ్యువెలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కాశీకి పోయినా దొరకదని మన ఇంటికి ఇప్పుడు వచ్చే నాణ్యమైన నగలు ఈ విజయవాడలో ఎక్కడికెళ్ళినా దొరకవు. ఇంటికి నగలు రావడం ఏంటి? అది ఎలాగంటే మా వజ్రపాటి ఇంట్లో ఏ పండగ జరిగినా, ఏ పెళ్లి జరిగినా, ఇంకే సంబరం జరిగినా మేలిమి బంగారు నగలు రత్తయ్య అనే ఒకతను ఇంటికే తీసుకొస్తాడు. అంటే ఏంటక్క, ఇప్పుడు ఆ రత్తయ్యని ఇంటికి రమ్మని చెప్పావా? పాత నోట్లు పోయి కొత్త నోట్లు వచ్చాయని లోకమంతా కోడై కూస్తున్నా ఎవరా పని చేసింది అని అడిగినట్టుంది. నేను చెప్తుంది మన రత్తయ్య వస్తున్నాడనే కదా చెల్లి. అక్క, నీకు అసలు మత్తుందా? ఆలోచనతోనే చేస్తున్నావు ఈ పనులని. ఇప్పుడు నేనేం చేశాను? మంచి పనేగా చేశాను. ఏంటి మంచిదక్క? ఏంటి మంచి? ఒక పక్క అత్తయ్య గారు మనస్తాపంతో ఉన్నారు, అంతేకాదు
అత్తయ్య గారి ఆరోగ్యం కూడా కాస్త బాగుండలేదు. ఇలాంటి సమయంలో నగల కోసం రత్తయ్యని రమ్మనడం, నగలు కొనడం ఇదంతా మంచిదేనా చెప్పు? అవునమ్మా, నాన్నమ్మకి అలా ఉంటే నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు ముయ్యవే. ఇప్పుడు సామాన్యంతో పాటు అందరూ నగల షాప్కి వెళ్తే నాకు ఇలా ఉంటే అందరూ బయటికి వెళ్ళిపోయారని అత్తయ్య బాధపడదు. అందుకనే రత్తయ్యని ఇంటికే రమ్మన్నాను. అమ్మ సామాన్య, రత్తయ్య రాగానే నీకేమేం నగలు కావాలో అన్నీ కొనుక్కో. నో ఆంటీ, షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి. అవును, ఇంటికి తెచ్చే నగలు ఏం బాగుంటాయి? అయ్యో అలా అనకండి. రత్తయ్య దగ్గర ఇలాంటి నగలుండవు. అసలు ఆ నగలు చూస్తే కళ్ళు జిగేల్మంటాయి. మీరే చూస్తారు కదా. లేదా ఆంటీ, నాకు అలా ఇష్టం ఉండదు. కళ్ళు రెండున్నా కనిపించే వస్తువు ఒకటే అన్నట్టు షాప్కి వెళ్ళి కొన్నా ఇంట్లో కొన్నా ఒకటే. పైగా ధర కూడా తక్కువ, బేరం కూడా చేసుకోనొచ్చు. అర్థం చేసుకోమ్మా. పెద్దత్త, ఆ రత్తయ్య దగ్గర నగలు అంతా బాగుంటాయా? అవునమ్మా, నీలాగా అందంగా ఉంటాయి. ఓ రియలీ? వావ్, ఫెంటాస్టిక్. ఆంటీ, ఏంటి మీరు అనేది? తను అందంగా ఉంది అంటే ఏంటి అర్థం? నేను అందంగా లేనన్నా? 2000 రూపాయల నోటు ఏం బాగుంది, అచ్చా లాటరీ టికెట్ లానే ఉంది అని అంటున్నారు. అలా అని ఆ 2000 రూపాయల నోటుకి విలువ లేదా ఏంటి? ఆ 2000 రూపాయల నోటు దొరికితే చాలు అని ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ తెగ తిరుగుతున్నారు. నువ్వే చూస్తున్నావు కదమ్మా. అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? అయ్యో, ఆ 2000 రూపాయల నోట్లాగే నువ్వు కూడా అందంగా ఉన్నావని అంటున్నాను. అయినా దేని విలువ దాందే. కుడికని బాగుందా ఎడంకని బాగుందంటే ఏం చెప్తాం? కళ్ళు బాగున్నాయనే కదా చెప్తాం. ఇది అంతే. శామందం శామ్దే, నీ అందం నీదే. పెద్దత్త, ఇంకా నగల రత్తయ్య రాలేదేంటి? హే సమంత, ఇక్కడ పెళ్లి నాకు. నువ్వేంటి నగలు అని తెగ ఉత్సాహపడుతున్నావు? నీకెవరు కొంటున్నారు ఇక్కడ? నేను అడగాలే కానీ పెద్దత్త, చిన్నత్త, పద్మవదన, శ్రీనివాసన్నయ్య, నా బెస్ట్ ఫ్రెండ్ చంద్ర కూడా నగలు కొంటాడు. అమ్మ శామ్, నువ్వు అడగాలి కానీ నీ ఒంటి నిండా నగలు దిగేస్తానమ్మా. అసలు నువ్వు అడగడం ఏంటి సామోదన? నేనే కొనిస్తాను నీకు. ఏమండి? అంతేగా మరి. చంద్ర, నువ్వేం చెప్పవేంటి? ఫ్రెండ్, నువ్వే ఒక నిలువెత్తు బంగారాన్వి. అలాంటిది నీకు సూట్ అయ్యే బంగారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. హా, క్యా బాత్ హే, సూపర్ గా చెప్పావు చంద్ర. పెద్దత్త, మరి నువ్వు? అయ్యో, నన్ను అడగాల తల్లి. నువ్వు అడగడం ఏంటి? నీకోసం ఏమేం నగలు కొనాలో ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టాను. విన్నావు కదా అందరూ చెప్పింది? ఇది సమాంతా విలియమ్స్ వజ్ర పార్టీ. ఓకే, నీకేనా ఏంటి? నాకు కొనిస్తారు. ఏ ఆంటీ, మీరు కొనివ్వరా? హా? నేనా? ఏ కొనరా? ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత అంటే ఎంతైనా ఇస్తాను కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేను అంటుంది. అంతే కదక్క? ఆంటీ, కొంటావా లేదా? అంటే అది కాదమ్మా, నా చేతులతో నా డబ్బుతో ఎవరికైనా నగలు కొనిస్తే వాళ్ళకి కీడు జరుగుతుందని చెప్పారమ్మా. ఎవరక్క చెప్పింది? ఎవరు చెప్తే ఏంటి చెల్లి, చెప్పారు అంతే. ఫైనల్ గా మీరు కొనివ్వరు అంతేగా? మీరెవరు కొనివ్వకపోతే నాకు నగలు కొనిచ్చేవాళ్ళు లేరా ఏంటి? సూర్య కొనిస్తాడు. సూర్య, నువ్వు నాకు నగలు కొనిస్తావు కదా? చెప్పు సూర్య, వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చెప్పు. వాళ్ళందరూ కుళ్ళుకునేలా మన పెళ్లికి సామాన్యకి జ్యువెలరీ నేను కొనిస్తానని చెప్పు.
సూర్య నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? సూర్య నిన్నే. అమ్మగారు వచ్చేసినట్టున్నాడు. రత్తయ్య గారు రండి. ఆ, రత్తయ్య సమయానికి నగలు తీసుకొని వచ్చేసావు. రండి రండి, అక్కడ పెట్టండి. వజ్రపాటి వారి ఇంటి నుండి పిలిపొస్తే టైంకి రాకుండా ఉంటే బాగుండదు కదా. రత్తయ్య గారు నగల సంగతి సరే, మరి మా గిఫ్ట్స్ తెచ్చారా? తేకపోతే బాగోదు కదమ్మా. తీసుకొచ్చా. ముందు సూర్యాబాబుకి, ఆ తర్వాత ఇదిగో అమ్మా పద్మ, ఇది మీకే. చంద్రబాబు ఇదిగో ఇది మీకు. థ్యాంక్ యూ. ఈ శాల్తీని నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదే. ఈ అమ్మాయి ఎవరు? నేను నగలు తెచ్చినట్టు బట్టల షాప్ నుంచి బట్టలు తీసుకొచ్చిందా? షాపులో సేల్స్ గర్లవా అని. హే ఓల్డ్ మ్యాన్, షట్ అప్. నేను సేల్స్ గర్ల్ నా? యు ఇడియట్. ఏ సామాన్య, వయసులో పెద్ద ఇన్ని పట్టుకుని అంత మాట అంటావా? లేకపోతే ఏంటి? నన్ను అంత మాట అంటాడా? సంసార పక్షంగా కనిపిస్తే ఆ మాట ఎందుకంటారు? రతయ్య, ఈ అమ్మాయి పేరు సామాన్య. ఈ ఇంటికి కాబోయే కోడలు, పెళ్లి కూతురు. సూర్య కాబోయే భార్య. చూడు చూడు, ఎలా ఉంది వీళ్ళ జోడి? బాగుంది కదూ? ఊరికే చూసి చెప్పడం బాగోదు కదా. రంగులు కలిస్తే చూద్దాం. రంగులు కలవడం ఏంటి? అంటే రత్తయ్య గారు ఇచ్చిన లాలీపాప్ లో ఒక జంటకి ఒకే కలర్లు వస్తే వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. అర్థం కాకపోతే చూడు. ఏమండి, మీరు కూడా ఓపెన్ చేయండి. హే సూపర్, మీ ఇద్దరికి సేమ్ వచ్చింది కాబట్టి You both are made for each other. ఇది లాలీపాప్ సీక్రెట్, అర్థమైందా? అమ్మ సామాన్య, నువ్వు సూర్య కూడా చూడండి, మీ ఇద్దరికి ఒకే రంగు వస్తుంది. చిచి, చీప్ టేస్ట్, ఫూలిష్ గేమ్స్. ఐ డోంట్ బిలీవ్ దిస్. సాముద్న సూపర్ క్యాచ్. ఎలాగూ క్యాచ్ చేసావు కదా, అన్నయ్యతో పాటు నువ్వు ఓపెన్ చేయి ఫ్రెండ్. ఏ 1 minute సాముద్న. సూర్య, ఫస్ట్ నువ్వు లాలీపాప్ ఓపెన్ చేయి. కమాన్ సూర్య గారు, ఓపెన్ చేయండి. మీ ఇద్దరి కలర్స్ కూడా కలుస్తాయో లేదో చూద్దాం. సాముద్న, ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయి. కమ్ ఆన్ ఫ్రెండ్, కమ్ ఆన్, open చేయి. కమ్ ఆన్ సిస్టర్, కమ్ ఆన్ ఫ్రెండ్, Come on. ఓపెన్ Come చేయి on. సిస్టర్.
అది నేను పారేసింది. నువ్వు ఓపెన్ చేస్తావేంటి? గివ్ ఇట్ టు మీ. మీరు వద్దు నమ్మకం లేదనే కదా పారేశారు. ఇప్పుడు ఆ పాపను మళ్ళీ తిరిగి ఇవ్వమనడం తప్పు. బాగోదు కదా. హే సమంత, అది ఇలా ఇవ్వు. ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఇవ్వనంతే. నువ్విచ్చేదేంటి? హే చూసావా, నువ్వు కింద పడేసి తొక్కినా అన్నయ్యకి వచ్చిన కలరు ఫ్రెండ్కి వచ్చిన కలరు ఒక్కటే. సో సూర్య శామోదినే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. ఏయ్, నవ్వుతున్నావేంటి? నా మొహం చూస్తే కామెడీగా ఉందా నీకు? నవ్వింది చాలు, జ్యువెలరీ చూపించు. చూసుకోండి అమ్మా, ఎవరెవరికి ఏ నగలు కావాలో చూసుకోండి. ఈ ఆడవాళ్లతోనూ నగలతోనూ పెట్టుకుంటే అయినట్టే. మనం వెళ్ళి పనులు చూసుకుందాం. ఓకే అన్నయ్య. పద్మావతిన, ఇది చాలా బాగుంది కదూ. చూడు, నీకు బాగుంటుంది, తీసుకో. లేదు లేదు, నీకైతేనే బాగుంటుంది. ఉండు వేస్తాను. అయ్యో లేదు పద్మావతిన, నీకే బాగుంటుంది. చూడు, అది కాదు అమ్మా, వదినా. ఇలా నీకు బాగుంటుంది నీకు బాగుంటుందని మీలో మీరు అనుకుంటే బాగోదు కదా. పెట్టుకుని చూస్తే తెలుస్తుంది. అమ్మా, ఇటు ఇయ్యా నాగా. ఇటుపక్క జుట్టు కూడా పైకేసుకోమ్మా. బాగుంది బాగుంది కదా పిన్ని. ఇప్పుడు చూసుకో అమ్మా, ఈ అద్దంలో చూసుకో ఎంత బాగుందో. అమ్మా శామ్, ఇదిగో ఇది పెట్టుకో. ఇది పెట్టుకుంటే ఏది అర్థం ఇవ్వండి, నేను చూపిస్తాను. నో, ఈ జ్యువెలరీ సేమ్ బాలేదు. ఆంటీ, మనం షాప్కి వెళ్దాం. అయ్యో లేదమ్మా, ముందు నువ్వు కూర్చో. రత్తయ్య దగ్గర నగలు చాలా బాగుంటాయని విజయవాడ మొత్తం కోడే కూస్తుంది తెలుసా. నాకేం నచ్చలేదు. ముందు నువ్వు కూర్చో. అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేనప్పుడు మన షాప్కి వెళ్ళి నగలు కొంటే ఏమైనా బాగుంటుందా? బానే ఉంటుంది. అయ్యో నా మాట వినమ్మా, ఈ నగలు బాగున్నాయి కదా. బాలేదు చెప్తున్నాను కదా. అయ్యో నా మాట వినమ్మా, ఇక్కడ ఇన్నున్నాయి కదా, అన్ని నీకు బాగుంటాయి. బాలేవు. నువ్వు ఇంకేం చెప్పొద్దు, నీకు బాగుంటాయి. బాలేవు. బాగున్నాయి అని చెప్తున్నాను కదా, ముందు కూర్చో. అక్క, అటుకుల మీద ఏదో సామెత చెప్తావు, ఏంటది? అదా, గాడిదకేం తెలుసు అటుకుల రుచి అని. ఆ అదే, అలాగే ఉంది కదా ఇక్కడ. ఆంటీ, అంటే ఏంటి? నేను గాడిదనా? అయ్యో, నేను నిన్ను అలా అంటానమ్మా. ఇదిగో చెల్లి, ఏంటి నువ్వు
నాకు సామాన్యకి గొడవ పెట్టాలని చూస్తున్నావా? ఇదేం బాలేదు. అసలు ఈ నగలు బాలేవని చెప్తుంటే వినరేంటి? ఈ నగలన్నీ నాకు చాలా నచ్చాయి. ఇదిగో. అమ్మా, దీన్ని కాసుల పేరు అంటారు. ఇదొకసారి పెట్టి చూస్తాను.